హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 25 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,492 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 1 పాయింట్ గెయిన్ అయ్యి 14,565 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మార్కెట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు మీకు నేను ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ అయితే షేర్ చేస్తాను. సో ఇది ఒక రికమెండేషన్ లాగా అయితే భావించకండి. సో మీరు చేస్తున్న అనాలిసిస్కి ఇది ఒక పాయింట్లో అయితే యాడ్ చేసి ఉంచండి. గుజరాత్లోని డొలెరాలో టాటా కెమికల్స్ వాళ్ళు 4,000 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేశారంటున్నారు రీసెంట్గా. మీన్స్ కమింగ్ డేస్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్గా లిథియం అయాన్ బ్యాటరీస్ రిలేటెడ్గా డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి దాని రిలేటెడ్గా టాటా కెమికల్స్ వాళ్ళు ముందుగానే గుజరాత్లో ఉన్న డొలెరాలో 126 acres 4,000 crores దగ్గరగా పెట్టి లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేశారంటున్నారు. అండ్ రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించిన PLI స్కీమ్ని కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారని, అంత ద్వారా ప్రొడ్యూస్ అవుతున్న బ్యాటరీస్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తారని అయితే ఇక్కడ మనకు అప్డేట్ కనిపిస్తుంది. నెక్స్ట్ IRFC అలాగే ఇండిగో పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. రెండు కంపెనీస్ కూడా IPOగా ఈ మంత్లో మార్కెట్లోకి అయితే రాబోతున్నాయి. IRFC IPO ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక IPO జనవరి 18న ఓపెన్ అవుతుంది అండ్ జనవరి 20న క్లోజ్ అయిపోతుంది. ఇండిగో పెయింట్స్ జనవరి 20న ఓపెన్ అవుతుంది అండ్ 22న క్లోజ్ అవుతుంది. IRFC పేరులోనే మనకి ఫైనాన్స్ కనిపిస్తుంది. ఇండియన్ రైల్వేస్ కి వీళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇండిగో పెయింట్స్ దగ్గరికి వస్తే వీళ్ళ ప్రొడక్ట్స్ దగ్గర మీరు గమనించారంటే క్లియర్ గా వీళ్ళది డెకరేటివ్ పెయింట్స్ అనేది మనకు అర్థమవుతుంది. కరెంట్లీ ఇండిగో పెయింట్స్ అలాగే IRFC రిలేటెడ్ గా ఉన్న RHPని రెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్టివ్స్ అయితే స్టడీ చేస్తున్నాను. కమింగ్ డేస్ లో వాటి రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియోస్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. లేదు వీటి రెండింటిని కంపేర్ చేస్తూ వీటి డిమాండ్ ని ప్రెసెంట్ చెప్పండి అంటే కంపేర్ విత్ IRFC ఇండిగో పెయింట్స్ కే ప్రెసెంట్ మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉంది. IRFC ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 4% దగ్గరగా రన్ అవుతుంది. మీన్స్ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో లిస్ట్ అయితే 4% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందని, వెరాజ్ ఇండిగో పెయింట్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం మోర్ దాన్ 50% లో రన్ అవుతుంది. నెక్స్ట్ సేల్ గురించి మాట్లాడుకోవాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ హోల్డ్ చేస్తున్న 74.99% వాటాలో 10% వాటా దగ్గరగా OFS ద్వారా సెల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో OFS తీసుకురావడం అనేది స్టాక్ నెగిటివ్ కాదు, కాకపోతే ఏ ప్రైస్ లో తీసుకొస్తున్నారనేదే మనం ఇంపార్టెంట్ గా గమనించాలి. ప్రెసెంట్ క్లోజింగ్ ప్రైస్ 74 రూపీస్ 70 పైస్, కాకపోతే వీళ్ళు OFS గా తీసుకొస్తా అంటున్న ప్రైస్ 64 రూపీస్. మీన్స్ పర్ షేర్ 64 లెక్కన OFS లో సెల్ చేస్తారంటున్నారు. ప్రెసెంట్ క్లోజ్ అయిన ప్రైస్ తో కంపేర్ చేస్తే 14.3% డిస్కౌంట్ లో అయితే OFS అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈవెన్ OFS సైజ్ కూడా చిన్నది కాదు. నియర్ టు 2,644 crores విలువ చేసే OFS అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురాబోతుంది కాబట్టి ఇది డెఫినెట్లీ కొంత పెద్ద OFS అనే అనుకోవాలి. నెక్స్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా దీంట్లో 12.5% దగ్గరగా రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది. ఒకవేళ మీరు ఈ OFS లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి 14.3% డిస్కౌంట్ లో సేల్ షేర్స్ కొనుక్కోవాలనుకుంటే 15th జనవరిన రీటైల్ కేటగిరీలో లెస్ దాన్ 2 lakhs లో మీరు అప్లై చేయాలనుకుంటే ఈ OFS ని రీటైల్ కేటగిరీలో 15th జనవరిన మీరు సేల్ లో OFS కి అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ ని మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఈ రోజు ఇంట్రాడేలో మనకి న్యూ అప్డేట్స్ అయితే ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఏది రాలేదు. కాకపోతే వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా వచ్చిన అప్డేట్ అయితే మోర్గన్ స్టాన్లే వాళ్ళు, అమెరికన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన మోర్గన్ స్టాన్లే వాళ్ళు సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే డిసెంబర్ క్వార్టర్లో వాళ్ళ వాటాని 0.48% దగ్గరగా పెంచుకోవడం జరిగింది. యాక్చువల్ గా సెప్టెంబర్ క్వార్టర్లోనే వీళ్ళు 1.1% దగ్గరగా వాటాని కొన్నారు అనగానే ఆ టైంలో కూడా మనకి స్టాక్ ప్రైస్ లో కొంత హై యాక్టివిటీ, పాజిటివ్ యాక్టివిటీ కనిపించింది. నెక్స్ట్ CESC గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. CESC అంటే కోల్కతా ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్. లాస్ట్ ఇయర్ వీళ్ళ నెంబర్స్ తో కంపేర్ చేసిన రెవెన్యూ 1% గ్రో అయింది, నెట్ ప్రాఫిట్ 3% గ్రో అయింది. అడిగిన వీళ్ళ మార్జిన్ 16.8 నుంచి 18% కి గ్రో అవడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళు డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది 45 రూపీస్ పర్ షేర్. ఏ డేట్ లోపు కొన్న వాళ్ళకి ఈ డివిడెండ్ వస్తుంది, వీటి రిలేటెడ్ గా డేటా పబ్లిష్ అయిన తర్వాత నేను మీకు అది అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ టైటాన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రాకేష్ జుంజున్వాలా గారు జూన్ క్వార్టర్లో టైటాన్ రిలేటెడ్ గా 5.53% దగ్గరగా వాటాను హోల్డ్ చేస్తుంటే సెప్టెంబర్ క్వార్టర్లో అది 5.52% కి తగ్గడం జరిగింది. అండ్ ఈ డిసెంబర్ క్వార్టర్లో 5.52 నుంచి 5.32% కి తను వాటానైతే తగ్గించుకోవడం జరిగింది. మీన్స్ ప్రీవియస్ క్వార్టర్లో 4 crores 90 lakh షేర్స్ దగ్గరగా తను హోల్డ్ చేస్తుంటే ఇప్పుడు కేవలం 4 crores 70 lakh షేర్స్ దగ్గరగానే తను హోల్డ్ చేస్తున్నారు. నియర్ టు 20 lakh షేర్స్ లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ కి తగ్గించుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇది కూడా అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ సర్వీస్ ప్రొవైడర్. సో వీళ్ళు 2021లో ఫార్మా సెక్టార్ లో బెస్ట్ గా పర్ఫామ్ చేయబోయే టాప్ 10 కంపెనీస్ ఒక లిస్ట్ ని ప్రొవైడ్ చేస్తూ వాటి టార్గెట్స్ ని కూడా మెన్షన్ చేస్తున్నారు. బట్ అవేంటో చూసే ముందు వీళ్ళు ఫార్మా సెగ్మెంట్ రిలేటెడ్ గా చెప్పాలనుకుంటున్నది, ఇక్కడ వీళ్ళు చెప్పాలనుకుంటున్నది మీరు గమనిస్తే బై 2021 ఎంటైర్ ఇండియన్ పాపులేషన్లో 36% పాపులేషన్ వ్యాక్సినేషన్ తీసుకొని ఉంటారంటున్నారు. ఆ పర్సెంట్ పాపులేషన్ కి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయి ఉంటుంది అంటున్నారు. సో ఎంటైర్ ఈ 2021లో వ్యాక్సినేషన్ రిలేటెడ్ గానే ఎక్కువ బజ్ క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి
కెడిలా హెల్త్ కేర్, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కి ఇది ఎక్కువ అడ్వాంటేజ్ గా ఉంటుందంటున్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి 2021 లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేయబోయే 10 ఫార్మా కంపెనీస్ నేమ్స్ అండ్ వాటి టార్గెట్ ప్రైస్, ప్రీవియస్ గా ఉన్న టార్గెట్ ప్రైస్ ని కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో 10 ఫార్మా కంపెనీస్ ని మీరు గమనిస్తే అరబిందో ఫార్మా, కెడిలా హెల్త్ కేర్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, లూపిన్, టోరెంట్ ఫార్మా, గ్లెన్మార్క్, సన్ ఫార్మా, బయోకాన్, అలాగే దివీస్, వాటికి సంబంధించిన ఓల్డ్ టార్గెట్ ప్రైస్ అండ్ వీళ్ళు అప్గ్రేడ్ చేస్తున్న న్యూ టార్గెట్ ప్రైస్ ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. నెక్స్ట్ విప్రో అలాగే ఇన్ఫోసిస్ ఒక రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో వీళ్ళ నెంబర్స్ ని మీరు గమనిస్తే వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 3.7% గ్రో అవడం జరిగింది. వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ కంటే కూడా బెటర్ గా వచ్చినట్టు అనమాట. యాక్చువల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే కూడా 2.5% దగ్గరగా బెటర్ గా వచ్చినట్టు. సో వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ని చూస్తే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 17% గ్రో అయ్యాయి. అండ్ వీళ్ళ మార్జిన్ కూడా గమనించండి, ప్రీవియస్ క్వార్టర్ లో 19.2 ఉంటే ఈ క్వార్టర్ లో 21.65% కి గ్రో అవడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే విప్రో వాళ్ళు ఇప్పటి వరకు పోస్ట్ చేసిన ఏ క్వార్టర్ లో కూడా ఇంత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎప్పుడు చూడలేదు. ఇది యాక్చువల్గా వీళ్ళ హైయెస్ట్ ఆపరేటింగ్ మార్జిన్ అనమాట. ఫైనాన్షియల్ సెగ్మెంట్ కానివ్వండి, కన్స్యూమర్ బిజినెస్, హెల్త్ కేర్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళకి సంబంధించిన కీ క్లయింట్స్ అందరి దగ్గర నుంచి కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అయితే వీళ్ళకి గ్రోత్ కనిపించింది అంటున్నారు. ఓవరాల్ గా మాట్లాడితే విప్రో ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అలాగే ₹1 డివిడెండ్ ని కూడా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే పోస్ట్ చేశారు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గానే పోస్ట్ చేశారు. సో రెవెన్యూ సెగ్మెంట్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 5% గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ సెగ్మెంట్ లో 5.8 అండ్ ఈవెన్ మార్జిన్స్ కూడా యాక్చువల్ గా ప్రీవియస్ గా వీళ్ళు పోస్ట్ చేసిన మార్జిన్స్ బెటర్ మార్జిన్స్, ఆ మార్జిన్స్ మెయింటైన్ అయినా సరిపోతుంది అనుకున్నారు. బట్ దానికంటే ఇంకొంత ఇంప్రూవ్మెంట్ మార్జిన్ సైడ్ కూడా కనిపించింది. అన్ని సెగ్మెంట్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ అలాగే ఎస్టిమేట్స్ కంటే కూడా వీళ్ళు బెటర్ నెంబర్స్ నే పోస్ట్ చేశారు. ఈవెన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గానే డేటా అయితే ఉంది. కానీ ప్రీవియస్ డేస్ నుంచి స్టాక్స్ లో కొంత ఎక్కువ ర్యాలీ కనిపించింది కాబట్టి ప్రెసెంట్ అగ్రెసివ్ గా పొజిషన్స్ తీసుకోకుండా కమింగ్ డేస్ లో వచ్చే కరెక్షన్స్ లో మాత్రమే కొంత క్వాంటిటీ ఐటీ సెగ్మెంట్ లో యాడ్ చేయడం అనేది ఒక బెటర్ ప్లాన్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నిన్నటి వీడియోలో మాట్లాడిన లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. బికాస్ నిఫ్టీ ఈ రోజు హైయెస్ట్ 14,653 అండ్ బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ 32,683. ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి అగైన్ మార్కెట్లో కొంత షార్ప్ కరెక్షన్ కనిపించింది కాబట్టి అండ్ ఈ లెవెల్స్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి స్టిల్ ఈ లెవెల్స్ నే రెసిస్టెన్స్ గా అయితే గమనిస్తున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ కి దగ్గరగా ఉంది కాబట్టి 32,670 లెవెల్ పైన ఓపెనింగ్ అనేది కనిపిస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా 32,815 అయితే గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది 21 జనవరి వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. వ్యూ పరంగా మాట్లాడుకుంటే 14,500 బ్రేక్ అయి కింద సస్టైన్ అవ్వనంత వరకు కూడా 14,700 వరకు నిఫ్టీ ర్యాలీ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి వెళ్లే ప్రయత్నం చేస్తే 14,700 దగ్గర ఇంట్రాడేలోనే అండ్ ఓవరాల్ గా కూడా మనకు ఓఐ డేటా కొంత సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది. మిగిలిన లెవెల్స్ తో కంపేర్ చేస్తే మీకు 14,600 దగ్గర కూడా స్ట్రాంగ్ డేటా అని కనిపిస్తున్నా సేమ్ మీరు పుట్ సైడ్ కంపేర్ చేస్తే కూడా అక్కడ కూడా ఇంట్రాడేలో స్ట్రాంగ్ గా డేటా బిల్డ్ అవుతుంది. కాబట్టి కాల్ అలాగే పుట్ సైడ్ ఎప్పుడైతే కొంత సిగ్నిఫికెంట్ గా డేటా బిల్డ్ అవుతూ ఉంటుందో అక్కడున్న డేటాని మనం కొంత అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆ లెవెల్ నుంచి టాప్ సైడ్ కి వెళ్తే 14,700 దగ్గర కాల్ సైడ్ మాత్రమే సిగ్నిఫికెంట్ గా డేటా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తే, రేపు వెళ్ళే ప్రయత్నం చేస్తే 14,700 దగ్గర రెసిస్టెన్స్ మనకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తే 14,500 దగ్గర హై ఓఐ డేటా బిల్డ్ అవుతూ ఉంటుంది. కాకపోతే సేమ్ పాయింట్ మీరు కాల్ సైడ్ చూస్తున్నా సరే ఓవరాల్ ఓఐని గమనించండి, కాల్ సైడ్ కూడా మీకు సిగ్నిఫికెంట్ గానే ఉంది. కాబట్టి 14,400 లెవెల్ నే మనం ఇంపార్టెంట్ సపోర్ట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సో 14,400 to 14,700 ఈ 300 పాయింట్ రేంజ్ లో నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ ట్రేడ్ అవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.